రైట్, ఇక తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సిఇఓ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉంటే 45.5, మేడ్చల్ డిస్ట్రిక్ట్లో 43.5, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 56.5, తర్వాత దగ్గరున్న సంగారెడ్డి తీసుకుంటే 66%. ఈ 4 తప్ప మీద అన్ని చోట్ల మోర్ దెన్ 80%గా అయిందండి. సార్ ఇందులో చాలా మటుకు మ్యాపింగ్ అనేది ఇట్ ఈస్ ఇంతకుముందు కూడా మీకు తెలియజేయడం జరిగింది. మ్యాపింగ్ అనే ప్రక్రియ అనేది జస్ట్ వాళ్ళ యొక్క బిఎల్ఓస్ ఆ ఏరియా యొక్క పరిధి తెలుసుకోవడం ఒకటి, తర్వాత అందరు ఓటర్స్ని తెలుసుకోవడం ఎక్కడెక్కడ ఉన్నారు అని తెలుసుకోవడం ఒకటి, తర్వాత వాళ్ళ యొక్క మ్యాపింగ్ అంటే 2002లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమున్నాయో అవి తెలుసుకొని నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని పర్పస్ అది. మ్యాపింగ్లో నాది మ్యాప్ కాలేదు కాబట్టి నా తీసేస్తారనేది అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేసిస్తే చాలు. ఆ డీటెయిల్స్ 2002లో యొక్క డీటెయిల్స్ మీకు తెలియకపోయినా బిఎల్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అందులో పొందుపరచడానికి బిఎల్ఓ సహాయపడతారు. లేకపోయినా మీకు 2002కి సంబంధించిన డీటెయిల్స్ voters.eci. దాంట్లో కూడా మీరు చూసుకొని అందులో డీటెయిల్స్ 2002 డీటెయిల్స్ కావాలంటే అందులో ఉంటాయి. అవి తీసుకుని కూడా మీరు ఫిల్ చేయొచ్చు. మ్యాపింగ్ కాలేదు కాబట్టి నా పేరు తీసేస్తారనేది లేదు. మ్యాపింగ్ ఈజ్ ఓన్లీ అన్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్. నా ఏళ్ళకి అన్ని తెలుసుకోవడానికి, తర్వాత 2002ని దీన్ని అనుసంధానం చేసుకోవడం వరకు ఉపయోగపడింది. సార్, అవుట్ ఆఫ్ 12 లిస్టెడ్ డాక్యుమెంట్స్ మన దగ్గర 3 లేవు కదా. ఫ్యామిలీ రిజిస్టర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్. వాటికి బదులు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు పాన్, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్రూవ్ చేయాలని మీకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు సార్. దానిపైన ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దట్ ఫామ్లోనే మీకు ఇచ్చిన డీటెయిల్స్లో మీకు నాట్ ఎగ్జాస్టివ్ అనే పదం ఉంది కాబట్టి కొన్ని గవర్నమెంట్ ఇష్యూ డాక్యుమెంట్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. నాట్ ఎగ్జాస్టివ్ అనే ఉంది కాబట్టి ఈ 12 డాక్యుమెంట్స్తో పాటు ఇంకా అదర్ డాక్యుమెంట్స్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాలీ డ్రైవర్ హల్చల్ చేశాడు. ఛత్తీస్గఢ్ నుండి తమిళనాడుకు వెళ్తున్నటువంటి ట్రాలీ డ్రైవర్ ఠాగోర్ మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టుగా